కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వెనుక తెలంగాణ భవన్లో సమావేశం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు। ప్రస్తుతం మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ రజనీ సాయిచంద్ గారు ఉన్నారు। చెప్పండి మేడం, కాళేశ్వరం ప్రాజెక్టు తప్పేదమంతా కేసీఆర్ వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు గతి తప్పిందని అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది। దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు తెలంగాణ ప్రజలు కదండి, అది గతి తప్పిందా లేకుంటే ఉపయోగపడుతుందా అనేది ప్రాక్టికల్గా కాళేశ్వరం నుంచి లబ్ధి పొందుతున్న వ్యవసాయ రంగానికి నీరు అందుతున్న ప్రతి రైతు తెలంగాణ ప్రజల దృష్టిలో కాళేశ్వరం అనేది ఒక గొప్ప వరప్రదాయిని। మరి ఈరోజు సీఎం గారికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి చేయాల్సిన కుట్రలన్నీ అయిపోయి కాళేశ్వరం మీద కూడా అతిపెద్ద కుట్ర చేస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం। ఒకరోజు కాళేశ్వరం అంటారు, ఒకరోజు రేసింగ్ అంటారు, ఒకరోజు ఇంకేదో అంటారు। సరే, వాళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా తెలంగాణలో వ్యవసాయ రంగంలో నీళ్లలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది మాత్రం కేసీఆర్ గారు అన్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు। అంటే రిపోర్టులు కేసీఆర్ హరీష్ రావు రిపోర్టులు పక్కన పడేశారు కాబట్టి రెండు పిల్లర్లు కుంగినయ్యి కాళేశ్వరం అయితే మాత్రం అటువైపు ప్రతిష్టాత్మకంగా చేపట్టినా కూడా రైతులకు ఎటువంటి ఉపయోగం జరగలేదని అయితే మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు। ఒకటండి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పి వెళ్ళిన రోజు కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణకు నీళ్లు ఏ రకంగా నీళ్ళ విషయంలో ఇబ్బంది పడ్డము, కుట్ర జరిగింది, రేపు భవిష్యత్తు తెలంగాణలో మనం ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరి కాళేశ్వరం ఎందుకు నిర్మిస్తున్నాం, దక్షిణ తెలంగాణలో ఉత్తర తెలంగాణలో ఇటు కాళేశ్వరం కావచ్చు, అటు పాలమూరు రంగారెడ్డి కావచ్చు ప్రజలకు ఎందుకు అవసరము, నేను భవిష్యత్తులో రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా వ్యక్తిగా ఏదున్నప్పటికీ కూడా తెలంగాణకు ఎడారిలాగా మారిన తెలంగాణకు నీళ్ళ అవసరం అనేది కొన్ని తరాల వరకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న నిర్ణయాలు అనేవి అసెంబ్లీలో అందరి ముందు చెప్పి జరిగినాయి। రెండవది, ఈ రోజు కూడా మీడియా సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిరు। ఏదైతే సిడబ్ల్యూసి ముందల నిర్ణయం తీసుకోవడం, ఓకే చేయడం, సంతకాలు చేయడం, పైకి పంపించడము, నిపుణులు కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లను సైతం మనం ఇక్కడ ప్రజెంటేషన్ చేయడం జరిగింది। ఒక్క అబద్ధం, రెండు అబద్ధాలు మీరు ఆడినంత మాత్రాన ఎక్కడ కూడా లెక్కలు లేదు, పేపరు అనేది నిజం అనేది ఎప్పుడు కూడా నిజం ఉంటుంది, నిలకడగా తెలుస్తుంది। ప్రజలకు పూర్తి స్థాయిలో అబద్ధం ప్రచారం చేస్తుండొచ్చు వాళ్ళు, కానీ నిజాలు కూడా ఉన్నాయి। ఆ నిజాలను రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతారు। మేము వెళ్ళి సెక్రటేరియట్లో ఇంతకుముందు చేసిన ఏదైతే క్యాబినెట్ నిర్ణయాలు చేసినా ఉన్నాయో ఆ పేపర్స్ చూడండి అని చెప్తున్నాం। రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాక తదుపరి చర్యలు తీసుకుంటారు, కేసీఆర్ అరెస్ట్ అవుతారని అయితే మాత్రం అటువైపు రాష్ట్ర మంత్రులు ఆరోపిస్తున్నారు। ఒకటండి, కేసీఆర్ గారిని టచ్ చేస్తే తెలంగాణ ఒక ప్రభంజనం అవుతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే। మీరు ఏమన్నా అట్లా స్థానిక సంస్థ ఎలక్షన్స్ ముందు మీరు చేయాలనుకున్న కుట్రలు ఏం చేయదలుచుకుంటారో చేయండి, కానీ తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు। మేము ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోటేసామా అని చెప్పి అడుగడుగున బాధపడుతున్నారు। మీరు ఎన్ని చేసినా ఏం చేసినా మేము ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డిలో 90% పనులు కంప్లీట్ అయినాయి కదండి, వాటిని కంప్లీట్ చేయమని చెప్తున్నాం మేము। ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకొని ఒక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కదా, ఇప్పుడు కొడంగల్లో కావచ్చు, నారాయణపేటలో ప్రాజెక్టుల గురించి దాన్ని పెంచకుండా కంప్లీట్ చేయమని చెప్తున్నాం। అంటే ఒకరు అనడం ఈజీ, కానీ ప్రాక్టికల్గా పని చేసి చూపియండి, చేసిన పని మీద నిందేయడం కాదని చెప్తున్నాం। ఫైనల్గా మేడం, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడంపై ఎట్లా చూస్తారు? రాజకీయంగా ఎన్నో నిర్ణయాలు ఉంటాయండి, రాజకీయంగా ఎవరిని వాళ్ళు సమాధి చేసుకునే నిర్ణయాలు కూడా తీసుకుంటారు, కాబట్టి వాళ్ళు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో తెలియదు, కానీ ఇది ఒక రకంగా రాజకీయంగా వాళ్ళని సమాధి చేసుకున్నట్టు।